సో మాస్టర్ పీస్ అండి. ఇంకొక 2-3 డేస్లో టోటల్ షూట్ ర్యాపప్ అవుతుంది. ఆల్మోస్ట్ జనవరి 2023 రిపబ్లిక్ డే రోజు స్టార్ట్ చేసాం ఫిల్మ్ అరకులో. సో దిస్ ఈజ్ ఎ సూపర్ హీరో ఫిల్మ్. సో సూపర్ హీరో ఫిల్మ్ అంటే ఫస్ట్ స్టెప్స్ అనమాట. ఇప్పుడు చాలా సూపర్ హీరో ఫిల్మ్స్ అన్నీ వస్తున్నాయి. సో పవర్స్ అన్ని ఎక్కడి నుంచో వచ్చినట్టు కాకుండా దీనికి బేసిక్గా చాలా గ్రౌండ్ లెవెల్లో చాలా డెప్త్ ఉంటుంది. ఐ మీన్ సైంటిఫికల్గా. అండ్ కమింగ్ టు విఎఫ్ఎక్స్, సూపర్ హీరో అనేసరికి మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ విఎఫ్ఎక్సే డామినేట్ చేస్తుంది. సో విఎఫ్ఎక్స్ ఆల్మోస్ట్ 8 to 9 months అయిందండి. ఆల్మోస్ట్ వాళ్ళు మజ్జక్ సార్ వాళ్ళే ప్రొడక్షన్ కూడా ఫిల్మ్కి. సో మజ్జక్ సార్, యోగి పోసాన్ గారు ఇక్కడే ఉన్నారు, ప్రజీ కమత్ ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఒక 13-14 వేరియస్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ అన్నీ వాళ్ళు చేశారండి. అండ్ దాన్ని అప్స్కేల్ చేస్తూనే ఉన్నారు కంప్లీట్గా ఎప్పుడు పడితే అప్పుడు. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మే ఆ టైంలో టీజర్ రిలీజ్ చేశాం. టీజర్ అది 2024. ఇప్పుడు ఆల్రెడీ 1 year అయిపోతుంది, ఇంకా సినిమా బయటికి రాలేదు. కారణం ఏంటంటే జస్ట్ ఆ క్వాలిటీ దగ్గర మేము కాంప్రమైజ్ అవ్వట్లేదండి. అంటే అట్ ద మూమెంట్ ఎప్పుడైతే ఫిల్మ్ బయటికి వెళ్తుందో, ఆ బయటికి వెళ్ళి ఆడియన్స్ చూస్తున్నప్పుడు క్వాలిటీ అనేది మస్ట్ అండ్ షుడ్. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక 3-4 months అయింది. ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కంప్లీట్ అయిపోయింది. విఎఫ్ఎక్స్ కూడా ఫినిషింగ్ స్టేజెస్లో వచ్చేసింది. ఇప్పుడు ఈ సెట్లో ఆల్మోస్ట్ ఒక 1 weekగా సూపర్ హీరో సూపర్ విలన్ మధ్యలో జరిగే ఒక బిగ్ బ్యాటిల్ క్లైమాక్స్ సీక్వెన్స్ అని షూటింగ్ అవుతుందని. ఇంకొక 2-3 days ఉంది. అండ్ ఈ విఎఫ్ఎక్స్ అవడానికి కూడా ఆల్మోస్ట్ ఓన్లీ క్లైమాక్స్ విఎఫ్ఎక్స్ అవడానికి కూడా ఇంకో 50-60 days పట్టచ్చు. సో ఆ క్వాలిటీగా ప్రాజెక్ట్ని బయటకు తీసుకువెళ్ళాలనే మేము దాన్ని అప్స్కేల్ చేసుకుంటూ ఆ టైం తీసుకుంటున్నాం. సో అది ఏ మాస్టర్ పీస్ గురించి. అండ్ ఇందులో సూపర్ హీరోగా అరవింద్ కృష్ణ గారు చేస్తున్నారు. అరవింద్ కృష్ణ గారు అందరికీ సుపరిచితమే, నాకు కూడా మీడియా ఆర్టికల్ లాంగ్వేజ్ వస్తుంది. ఆయన చేసిన ఫిల్మ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఒక డికేడ్గా చూస్తున్నారు. అండ్ సూపర్ హీరో కాస్ట్యూమ్కి ఆయన పర్ఫెక్ట్ ఫిట్ అరవింద్ కృష్ణ అండి. అండ్ హీఈస్ మనీష్ గిలాడా. మేము అరకులో స్టార్ట్ చేసి ఒక 3 schedule అయిన తర్వాత మనీష్ గారు ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేశారు. ఆల్మోస్ట్ మనీష్ గారు అండ్ మజక్ సార్. సో ఆయన టేక్ ఓవర్ చేసిన తర్వాత ఆ క్వాలిటీ ఆఫ్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్గా మారింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సినిమాలో సూపర్ విలన్ ఆయన ఏదో యాక్ట్ చేయడం కోసం దీని ప్రొడక్షన్ దీని క్వాలిటీ కోసం చూడలేదు. ఆయనకి అది ఇన్బిల్ట్ లోపల ఎక్కడ ఉన్నట్టే ఉంది. ఈజ్ అ బిజినెస్ మ్యాన్ యాక్చువల్లీ. అండ్ మీరందరూ ఇప్పుడు చూసే ఉంటారు ఆల్రెడీ, ఇక్కడ సీక్వెన్స్ అవుతుంది, ఆయన చితక్ కొడుతున్నాడు. మజిక్ సార్ రీజనల్ హెడ్ అండి, యోగి పోసాని. సో ప్రజీ కామత్ ఈజ్ ద ప్రొడ్యూసర్, యోగి పోసాని గారు హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్. సిగ్గుపడుతూ ఉంటారు కానీ వెరీ టెక్నికల్. ప్రాజెక్ట్ అప్స్కేల్ అవడానికైనా ఈ క్వాలిటీలో రావడానికైనా సరే అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి ఫస్ట్ నుంచి కూడా తీసుకువెళ్తుంది, టేక్ ఓవర్ చేసుకున్న దగ్గర నుంచి యోగి గారే. అండ్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ప్రభాకర్ గారు కూడా. సో సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. జ్యోతి పూర్వజ్ నా వైఫ్. సో సినిమాలో ఒక 4-5 క్యారెక్టర్స్లో కనిపిస్తుందండి. సూపర్ హీరో చిన్నప్పుడు 2 years అబ్బాయి నుంచి అబ్బాయికి తగ్గట్టు ఏజ్లోనే కనిపిస్తారు ఆమె, ట్రాన్స్ఫర్మేషన్స్ అని. అండ్ సూపర్ హీరోకి గార్డెన్ ఏంజిల్ లాగా చివరి వరకు కూడా ఉంటారు. ఆ ఏజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి ఒక 25 నుంచి 35-36 వరకు కంప్లీట్గా ఉంటాయి. ఇవన్నీ కాకుండా ఒక 2 డిఫరెంట్, ఒకటి ఏన్షియంట్ అనొచ్చండి, అది మైథాలజీకి సంబంధించిన వాటిలో. సో మేజర్ ట్విస్ట్స్లో కూడా ఉంటారు. అండ్ వేరే క్యారెక్టర్ కూడా ఆల్మోస్ట్ ఫిల్మ్ రన్ త్రూ అంతే ఉంటారండి. జ్యోతి పూర్వజ్ అంటే నేను మళ్ళీ నా మనిషి గురించి నేను చెప్పుకోవాల్సి వస్తుంది. మంచి యాక్టర్, బాగానే చేసింది, నేను చెప్పినట్టే చేసింది, ఇంట్లో ఎలా చెప్తాను అలా చేసింది. ఓకే డీల్. శ్రీకాంత్ కాంద్రేగుల్ అండి, ది ఫౌండర్ ఆఫ్ మాస్టర్ పీస్. 2023 January మేము ఏ మాస్టర్ పీస్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఈయనే, యూఎస్లో ఉండేవాళ్ళు. సో నాకు సెకండ్ ఫిల్మ్ మాటరాని మౌన్ మీద అయిపోయిన తర్వాత అది ఆహాలో ఉంది. అది వాళ్ళ సిస్టర్ చూసి ఇంత ఏదైనా సినిమా చేద్దామని చెప్పేసి అంటే, సో మాస్టర్ పీస్ ప్లాన్ చేసాం టైనీ బడ్జెట్లో. కానీ అది ఇప్పుడు ఇంకో 75% ఎక్కువ అయింది దానికి. సో ఫౌండర్ ఆయన మొదటి నుండి చివరి వరకు కూడా ఉన్నారు. ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీ వైపు కూడా వెళ్తున్నారు, అక్కడ వెళ్తున్నారు వెళ్ళి. థ్యాంక్ యూ. ఎస్, దశరథ మహా, ఇది ఆల్రెడీ టీజర్ వీటిలో ఒకసారి చెప్పున్నానండి, మరోసారి చెప్తాను.
కోసల దేశపు మహారాజు దశరథ మహారాజు గారి ఆస్థానంలో 7 ప్రధానమైన మంత్రులు ఉండేవాళ్ళు ఆయనకి కంప్లీట్గా స్పోక్స్ పర్సన్స్. అందులో బాగా ఇష్టమైన మంత్రి ఒక ఆయన ఉన్నారు, రాముడికి, శ్రీరాముల వారికి కానీ లేకపోతే దశరథ మహారాజుకి కానీ. ఆ మంత్రి తాలూకా కథనే ఏ, దట్ ఈస్ ద బ్రాండ్ ఏ. కథ పుట్టింది అక్కడే. సో ఆ మంత్రి పేరు ఇప్పుడు నేను రివీల్ చేయలేను. సో ఆ మంత్రి ఎవరైతే ఉన్నారో శ్రీరాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు వీళ్ళు వనవాసానికి వెళ్తున్నప్పుడు అక్కడ నేను కొంచెం ఆచితూచి మాట్లాడాల్సి వస్తుందండి. అక్కడ ఆయనకి ఒక వరం వస్తుంది, ఒక బూన్ వస్తుంది. ఆ వరం ఎందుకు వస్తుంది ఏంటి అనేది తర్వాత విషయం. సో ఆ వరం కారణంగా ఇప్పుడు 2025, 2026 ఈ కలియుగంలో ఏం జరుగుతుంది అనేది వన్ లేయర్ ఆఫ్ ది స్టోరీ. అది వన్ లేయర్ ఆఫ్ ది స్టోరీ. ఎనదర్ లేయర్ వచ్చేసి అది సూపర్ హీరో స్టోరీ, అది సూపర్ హీరో సైడ్. సో ఎనదర్ లేయర్ వచ్చేసి సూపర్ విలన్. హిరణ్యకశిపుడికి అందరికీ తెలిసి ఉండకపోవచ్చు, సెకండ్ వైఫ్ సింహిక, ఆమెకు పుట్టిన సంతానం, నేను ఎవరి నేమ్ రివీల్ చేయలేనండి. సో హిరణ్యకశిపుడి నుంచి ఆ సంతానం ఎవరికైతే కలుగుతుందో సింహిక ద్వారా ఆయన కూడా ఒక వరం పొంది ఉంటాడు ఆ యుగంలో. ఆయన కూడా ఈ కలియుగం, ఈ 2025 వాటెవర్ కలియుగం రన్నింగ్ ఇయర్స్లో ఈ 2025, 26 ఏదైతే ఉందో ఈ లేయర్కి సూపర్ హీరో లేయర్కి, సూపర్ విలన్ లేయర్కి, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ బూన్స్ ఏదైతే తీసుకున్నారో ఆ వరానికి, ఈ 2 యుగాల మధ్యలో ఉన్న గ్యాప్ని ఫిల్ చేసి ఒక ప్రెజెంట్ లేయర్ ఒకటి ఉంటుంది, పాస్ట్కి ఫ్యూచర్కి మధ్యలో. ఈ మూడింటి కథనే మాస్టర్ పీస్. ఏ అనేది బ్రాండ్ అండి. ఏ అనేది ఆ శ్రీరాముల వారికి, దశరథ మహారాజు గారికి బాగా నచ్చిన మంత్రి పేరు ఆర్య సుమంత్ర. ఏ మాస్టర్ పీస్ అంటే ఆర్య సుమంత్ర. దట్స్ ఇట్. ఇంతకు మించి అక్కడి నుంచి రివీల్ చేయలేను. సో చాలా డెప్త్ ఉంది. అది సినిమా గురించి చెప్పాలంటే. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెల్ అండి. మేము మహాశివరాత్రికి ప్లాన్ చేస్తున్నాం. మోస్ట్ ప్రాబబ్లీ విఎఫ్ఎక్స్ అన్ని కరెక్ట్గా, మిగిలిన క్రాఫ్ట్స్ అన్ని ప్రాపర్గా వచ్చేస్తే ఆన్ టైంకి. వీఆర్ ప్లానింగ్ ఫర్ దట్. అండ్ మహాశివుని బ్యాక్ డ్రాప్లో ఉన్న సినిమా ఇది. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు క్లైమాక్స్ షూట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వెళ్ళాలని డిసైడ్ అయ్యి ఇంత లార్జ్ స్కేల్లో సెట్ చేసి ఫైట్స్ అంతా కంపోజ్ చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ విఎఫ్ఎక్స్ కానీ అన్నీ ముందే ప్రెప్ చేసి స్టోరీ బోర్డ్ చేసి ఈ షూట్ ఇక్కడికి వచ్చాము. సో ద మెయిన్ రీజన్ మీ అందరు ఇక్కడ ఉండాలని డిసైడ్ అయ్యింది, ఎందుకంటే వి వాంట్ ఎవ్రీవన్ టు సీ హౌ గ్రాండ్ వీఆర్ ప్లానింగ్ ది హోల్ ఎపిసోడ్ అండ్ ద హోల్ మూవీ. సో విఎఫ్ఎక్స్ పరంగా కూడా హోల్ మూవీ హాస్ కమ్ అవుట్ రియలీ గుడ్. సో వీఆర్ హోపింగ్ మీ అందరికీ నచ్చుతుంది అని. సో వన్స్ ఎవ్రీథింగ్ దిస్ ప్రెస్ మీట్ అయిన తర్వాత వీ వుడ్ లైక్ టు షో యూ సమ్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ చూపిద్దాం అనుకుంటున్నాము. సో వీ వుడ్ లైక్ టు you guys to see and give us a valuable feedback, which will definitely help us. So we'll take it in a positive way, whatever it is. So yeah, so Sukku garu cheppinattu we are aiming to release this movie Feb or March. So yeah, thank you, thanks again, thanks everyone for coming. ఆనందంగా ఉంది మీ అందరినీ ఇక్కడ చూడడం. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. ఐఎమ్ యాక్చువల్లీ వెరీ వెరీ ఎమోషనల్ టుడే బికాజ్ 18 months ago నాకు నా నీలో ఏసీఎల్ అండ్ మెనిస్కస్ 2 టేర్ అయ్యాయండి. దానివల్ల ఈ సినిమా ఒక విధంగా చెప్పాలంటే బాగా డిలే అయింది. ఆ టేర్ అయ్యాను, రికవర్ అయ్యాను, మళ్ళీ టేర్ అయింది. సో ఆ టైంకి నేను అనుకున్న ఇంత పెద్ద పరీక్ష ఏంటి దేవుడా అంటే, మా అమ్మ చెప్పింది సమ్ టైమ్స్ బిఫోర్ సంథింగ్ రియలీ బిగ్ హ్యాపెన్స్ యూ హ్యావ్ టు గో త్రూ అ లాట్ ఆఫ్ టెస్ట్స్ అని. అలానే ఈ సినిమాలో చాలామందికి చాలా పర్సనల్ టెస్ట్స్ జరిగాయండి. అండ్ ఐ థింక్ వీ ఆల్ ఓవర్కేమ్ దోస్. అండ్ ఇవాళ ఇక్కడ ఉన్నాము. సో ఇట్స్ అ వెరీ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. నేను ఎక్కువ మాట్లాడితే బహుశా ఐ విల్ బ్రేక్ డౌన్ బికాజ్ ఐ నో హౌ మచ్ ఐ స్ట్రగుల్ టు గెట్ హియర్. అండ్ ఒక ఫైట్ చేయడం అంటే ఇట్స్ అ ప్రిటీ బిగ్ డీల్ ఆఫ్టర్ హ్యావింగ్ మల్టిపుల్ టైర్స్ ఇన్ అ నీ. అండ్ I have to wholeheartedly thank my entire team, our director Sukku garu for being so patient. Oka doop pettakunda he wanted to wait for me. Thank you sir. And Rajkumar master, you're taking care of me like a brother. Every shot tarvata he's checking my knee, he's composing it, so I'm okay. Thank you master, and thank you whole team of Rajkumar master garu. And my brother, my best friend Manish, he's playing the super villain. He's also one of the producers for this film.
మేము కాలేజ్లో ఉన్నప్పుడు జోష్ సినిమాలో వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటారు కదా, అలా మాకు ఐమాక్స్ పార్కింగ్ లాట్లో ఒక పెద్ద ఫైట్ అవ్వాలి. రియల్గా ఆయనకు ఒక బ్యాచ్, నాకు ఒక బ్యాచ్, ఐమాక్స్కి వెళ్ళాము, బ్యాట్స్ పట్టుకెళ్ళాము, అన్నీ పట్టుకెళ్ళాము. అప్పుడు పెద్దగా వర్షం పడింది. వర్షం పడిన తర్వాత మేము ఫైట్ చేయలేదు. సో ఆల్మోస్ట్ 20 years అగో ఒక ఫైట్ అవ్వాలి, అది అవ్వలేదు. అందుకే ఇప్పుడు ఇలా జరిగింది మాకు. అండ్ అందుకే కొన్ని దెబ్బలు ఎక్స్ట్రా వేస్తున్నా. అది మాస్టర్ అన్నాడు, అదేంటి అది మన కంపోజిషన్లో లేదు కదా అంటే, పర్లేదు మాస్టర్, అది నా సైడ్ నుంచి 20 years అగో బాకీ ఉంది మనోడికి. సో బట్ హీస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ యాజ్ అ సూపర్ విలన్. అండ్ అతను సినిమాలో సూపర్ విలన్ కానీ సినిమాకి మాత్రం సూపర్ హీరో అండి. ద వే హీ స్టూడ్ ఫర్ దిస్ ఫిల్మ్, ద వే హీ హెస్ బ్రాట్ ఇట్ దిస్ ఫార్, వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ భాయ్. లైఫ్ లాంగ్ ఐల్ బీ ఇండెటెడ్ టు యూ. అండ్ మా జ్యోతి గారు has done a superb job in this movie అండి. ఆవిడ ఈ సినిమాకి ఒక మూలం, ఒక పిల్లర్. సో థ్యాంక్ యూ జ్యోతి గారు. ఐ హెవ్ లెర్న్డ్ అ లాట్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ద బిగ్గెస్ట్ సూపర్ హీరోస్ ఆఫ్ దిస్ మూవీ, దట్ ఈస్ మర్జ్ ఎక్స్ఆర్. వాళ్ళు లేకపోతే ఈ సినిమా ఈ స్థాయిలో ఉండదు. అండ్ ప్రజయ్ కామత్ గారు, ఆయన యూకేలో ఉంటారు. అండ్ యోగి గారు ఈజ్ హియర్, ద హెడ్ ఆఫ్ మర్జ్ ఎక్స్ఆర్ ఇన్ ఇండియా. సో థ్యాంక్ యూ సార్. మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐఎమ్ ట్రూలీ ఇండెటెడ్. అండ్ సుక్కు గారు, ఇంత అద్భుతమైన కథని రాసి అందులో నన్ను సూపర్ హీరోగా పెట్టినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను సార్. ఎందుకంటే ఒక హీరోకి ఒక సూపర్ హీరో పాత్ర దొరికిందంటే అది నిజంగానే అదృష్టం. అండ్ ఈ సినిమాలో కూడా సూపర్ హీరో పేరు అరవింద్ కృష్ణ. అంటే దాట్ గోస్ టు షో హౌ మచ్ హీ రోట్ దిస్ స్టోరీ విత్ మీ ఇన్ మైండ్. సో థ్యాంక్ యూ సార్, లవ్ యూ. అండ్ నేను ఇంకా ఎక్కువ మాట్లాడితే ఐ విల్ బికమ్ వెరీ ఎమోషనల్, బికాజ్ 18 months వెయిట్ చేశా ఈ ఫైట్ కోసం. అండ్ లాస్ట్ 1 week నుంచి చాలా బాగా జరుగుతుంది. గాడ్స్ గ్రేస్, మై నీ ఈజ్ ఓకే థ్యాంక్స్ టు మై టీమ్. అండ్ ఇంకొక ఫ్యూ డేస్ అయిపోతే విల్ బీ డన్. అండ్ డెఫినెట్లీ నేను ఒక చెప్పగలుగుతాను, తెలుగు సినిమా స్థాయిని ఖచ్చితంగా మేము ఒక స్టెప్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మీరందరూ గర్వించేలాగే చేస్తాం. అండ్ మీ అందరి సపోర్ట్ మాకు ఉంటుందని మనసారా నేను కోరుకుంటున్నాను. అండ్ మీడియా లేకపోతే మేము లేము. సో ప్లీజ్, ఇది మన సినిమా, నేను మీ సూపర్ హీరో, మన సూపర్ హీరో. అండ్ ఇది ఒక తెలుగు నేటివ్ సూపర్ హీరో కథ అండి. ఇది పాన్ ఇండియా మూవీ అవ్వచ్చు, బట్ ఒక తెలుగు నేటివ్ సూపర్ హీరో కథ. సో ఇది మన సినిమా, మన సూపర్ హీరో. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. Or maximum day after tomorrow. We have few surprises. We have a superb song which has been designed only for the climax. We are playing a little bit of it so that you understand what we are doing, why were we late, when is the release. We will give you very short glimpse by Merge XR in a few minutes. And I will thank especially Suku sir for getting a evil out of me, getting a villain out of me. Thank you very much, Suku sir. And of course, I'll also thank Merge XR to take the post-production to the next level. And for that, we are showing you the glimpse so you can understand what stage and what level of cinema we are trying to make. Thank you very much again. 2023 స్టార్ట్ చేశాము. యాజ్ అన్ యాక్ట్రెస్గా వచ్చాను ఈ సినిమాకి. అండ్ ఫ్యామిలీగా మాట్లాడి, యాక్చువల్లీ నా లైఫ్లో మాస్టర్ పీస్, నేను లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, నా లైఫ్లో ఈ మాస్టర్ పీస్ నాకు ఒక మాస్టర్ పీస్ అయిపోయింది. స్టోరీ విన్నప్పుడు ఐ వాజ్ వెరీ థ్రిల్డ్. అండ్ ఐ డోంట్ నో ద థీమ్. నాకు సుబ్బు గారి గురించి కూడా తెలియదు అప్పుడు, బట్ ఐ న్యూ అరవింద్. సో త్రూ హిమ్ నేను ఆయనకి కాల్ చేసి, బికాస్ బిఫోర్ దాట్ అండర్ వరల్డ్ బిలియనియర్ అని ఒక ప్రాజెక్ట్ చేశాం కలిసి. సో కనుక్కున్నాను ఎలా ఉంది ప్రాజెక్ట్, అంటే చేయొచ్చా అండి, టీమ్ ఎలా ఉంది ఏంటి అని. హీ సెడ్ నో నో, వెరీ గుడ్ పీపుల్ అండి, యూ షుడ్ డూ ఇట్ అని. సో అలా వచ్చాను. వెరీ గుడ్ క్యారెక్టర్ అండి, వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అన్నమాట. అంటే ఒక అప్పట్లో 2 years బ్యాక్, అప్పట్లో నేను ఒక క్యారెక్టర్ ఏదైనా వస్తే ఐ యూస్ టు సీ ద డెప్త్ ఆఫ్ ఇట్. మరి లీడ్ అది ఇది కాకుండా ఐ యూస్ టు సీ దట్ లైక్ దట్.
సో అలా డేట్స్ కుదిరింది, చేద్దామని చేశాను. వెరీ గుడ్. అంటే చేసిన తర్వాత ఇంకా డెవలప్ అవుతూనే వచ్చింది. సో చాలా బాగా వచ్చింది. అంటే నా క్యారెక్టర్ నేను చెప్పుకోవడం కాకుండా ఇట్స్ లైక్ వెరీ డెప్త్ ఉంది. అంటే మీరు ఒక్కసారి ఇలా చూస్తుంటారు, ఒక గెటప్లో కనిపిస్తాను, మళ్ళీ ఇంకొకసారి చూస్తారు వేరే గెటప్లో కనిపిస్తాను. కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఎవ్రీ స్టేజెస్ మీరే చూస్తారు సినిమా చూసినప్పుడు. పర్సనలీ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్. అండ్ టీమ్ వచ్చేసరికి ప్రొడ్యూసర్గా స్టార్ట్ అయింది. అండ్ ఈ ప్రాజెక్ట్ మాస్టర్ పీస్. తనకి ఏం కావాలో అది తెచ్చుకుంది అనమాట. తన దగ్గరకు తెచ్చుకుంది. ఆ లగ్జరీ కానీ ఈ రోజుకి చాలా పెద్దగా గ్రో అయింది సినిమా వైజ్. సో క్వాలిటీ వైజ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ మన మజిక్ సార్ అండ్ మనీష్, ఎవ్రీథింగ్ వాజ్ హ్యూజ్ యాడ్ ఆన్ అనమాట. అండ్ ఈవెన్ మన మాస్టర్ పీస్. సూపర్ హీరోని ఇమాజినేషన్ ఉంటుంది కదా హాలీవుడ్లో, కానీ మనం చూస్తుంటాం. బట్ మన టాలీవుడ్లో ఒక సూపర్ హీరోని ప్రాపర్గా చూస్తారు మీరు. సో హీ హాస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. అండ్ నా పతి గురించి చెప్పాలి. స్టోరీ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. బట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, బికాజ్ ఐ వాజ్ ద ఫస్ట్ ఆర్టిస్ట్ టు స్టార్ట్ ద షెడ్యూల్. స్టార్ట్ చేసినప్పుడు నేను ఒకరితే ఉన్నా. అప్పుడు నాకు ఎక్కువ అర్థం కాలేదు. సో తర్వాత చూస్తే ఇట్స్ హ్యూజ్, యాక్చువల్లీ వెరీ హ్యూజ్. 2.5 అవర్స్లో హీ కెన్, అంటే ఒక మైథాలజీ, సైన్స్, ఎవ్రీథింగ్ కొలాబ్ చేసి ఒక 2.5 అవర్స్లో తీసుకొచ్చాడంటే ఇట్స్ వెరీ నైస్. పర్సనలీ ఐ రియలీ అప్రిషియేట్ హిమ్ ఫర్ హిస్ వర్క్. అంటే హస్బెండ్ అని కాకుండా ఒక డైరెక్టర్గా ఆయన టాలెంట్కి ఐ ఆల్వేస్ సల్యూట్. సో జనాలు కూడా ఇలాగే చూసి మమ్మల్ని, మా వర్క్ని మీరు అప్రిషియేట్ చేస్తారు అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఇట్ విల్ బీ వెరీ గుడ్ ప్రాజెక్ట్. మంచిగా వచ్చింది, అందరు బ్లెస్సింగ్ కావాలి అంతే. మూవీలో అరవింద్ కృష్ణ, మనీష్ గిలాడ, జ్యోతి పూర్వజ్, ఆశు రెడ్డి, స్నేహ గుప్తా వీళ్ళు లీడ్స్గా చేస్తూ, అండ్ అర్చన అనంత్ గారు అండ్ జయప్రకాష్ గారు వాళ్ళు కూడా క్రూషియల్ రోల్స్లో యాక్ట్ చేస్తున్నారండి. ఎవరైనా చందు, ఈ మీడియా నుంచే వచ్చాడు చందు. సో చందు కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఫుల్ లెంత్లో కనిపిస్తున్నాడు. వన్ ఆఫ్ ద మాస్టర్ పీసెస్ ఆఫ్ ద ఫిల్మ్. సినిమా అయిపోయిన తర్వాత మీ అబ్బాయి గురించి మీరే మాట్లాడతారు. ఫస్ట్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ ఇక్కడికి వచ్చినందుకు. సో ఇనీషియల్గా మిన్నల్ మురళి వచ్చిన తర్వాత వీ బోత్ హ్యాడ్ దిస్ థింగ్ దట్ తెలుగులో ఒక సూపర్ హీరో మూవీ రాలేదు అని మేము స్టార్ట్ చేసాము. స్టార్ట్ అయితేనే చేసాము, దాని తర్వాత కంప్లీట్లీ ఇప్పుడు ఒక సుక్కు గారు ఒక ఇంజన్ అయితే దానికి ఫ్యూయల్ ఇచ్చింది కంప్లీట్లీ మనీష్, దానికి సూపర్ ఫ్యూయల్ ఇచ్చింది మర్జెక్ సార్. సో రైట్ నౌ ఇట్ ఈస్ లైక్ కంప్లీట్లీ బియాండ్. ఫ్రాంక్లీ ఫ్రమ్ లాస్ట్ 1 year నేను ఒక స్లీపింగ్ పార్ట్నర్ లాగే ఉన్నాను. ఐ డెంట్ కాంట్రిబ్యూట్ మచ్, బట్ ఇట్ హ్యాస్ గాన్ లైక్ బియాండ్. ఈ సెట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓన్లీ ఫర్ లాస్ట్ ఫైట్ వీఆర్ స్పెండింగ్ లైక్ లాట్ ఆఫ్ మనీ ఆన్ దిస్. అండ్ ఇంతకు ముందు ఎప్పుడు టాలీవుడ్లో యూజ్ చేయలేని టెక్నాలజీస్ అన్నీ కూడా ఇక్కడ యూజ్ చేసి వీఆర్ గెటింగ్ దిస్ ఫైట్. Hope you all support us in this film, and thank you.